నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం పోలవరం సందర్శించనున్నారు. 10 గంటలకు పోలవరంలో హెలికాప్టర్లో ల్యాండ్ అవుతారు. హెలిప్యాడ్ వద్ద వ్యూ పాయింట్ను పరిశీలిస్తారు. 10 గంటల 55 నిమిషాలకు గైడ్ బండ్ను తనిఖీ చేస్తారు. 11 గంటల 20 నిమిషాలకు ఈఎస్సీడీని పరిశీలిస్తారు. వివిధ ప్రాంతాలను తనిఖీ అనంతరం 12 గంటల 40 నిమిషాలకు పవర్ హౌస్ను తనిఖీ చేస్తారు. 2 గంటలకు భోజనం అనంతరం 4 గంటలకు పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారు. 4 గంటల 50 నిమిషాలకు మీడియా సమావేశం నిర్వహించిన అనంతరం 5 గంటలకు హెలికాప్టర్లో తిరుగు ప్రయాణం అవుతారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం చేరుకొని పనుల పురోగతిపై ఆరా తీశారు. వైసీపీ హయాంలో 2% కూడా పనులు చేయలేదని, విధ్వంసం మాత్రమే జరిగిందని అన్నారు. వైసీపీ అబద్ధాలు అసత్యాలతో అధికారంలోకి వచ్చిందని, తిరిగి పునర్నిర్మాణం చేయడం కోసం చంద్రబాబు పోలవరం వస్తున్నట్లు రామానాయుడు తెలిపారు. సేవకులు పాలకులుగాను, పాలకులు సేవలుగా ఉండాలని అన్నారు. అభివృద్ధి సంక్షేమం వైపే టీడీపీ పాలన సాగుతుందని తెలిపారు. ప్రజలు అభివృద్ధి సంక్షేమం కావాలి. న్యూస్ కాదు కదా, ఈ న్యూస్ గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. ఈ రాష్ట్రానికి ఒక వరం పోలవరం ప్రాజెక్టు. ఈ రాష్ట్రానికి ఒక జీవనాడి పోలవరం ప్రాజెక్టు. అటువంటి పోలవరం ప్రాజెక్టుని 2014, 2019 ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారాన్ని పోలవరం అనేటువంటి పేజీగా మార్చుకుని ఆ రోజు 5 సంవత్సరాల్లో 72% పోలవరం ప్రాజెక్టుని పరిగెత్తించి పనిచేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. అది దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2019, 2024 5 సంవత్సరాల్లో 2% కూడా పనులు పూర్తి చేయకపోవడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి పనులు కానీ మరి అవన్నీ కూడా మరి నిర్వీర్యం చేయడం, ఒక రకంగా విధ్వంసం. మరి ఈవేళ చంద్రబాబు నాయుడు గారి పనులన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి చేయడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకంటే పర్టికులర్గా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆయన ఏదైతే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఏకపక్షంగా రద్దు చేయడంతో, ఏదైతే రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి సంవత్సరం పాటు ఇక్కడ ఏ విధమైనటువంటి పనులు చేపట్టినటువంటి స్థితిలో మరి ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి, ఎందుకంటే ఇది అత్యంత క్రిటికల్ ప్రాజెక్ట్. ఇది పోలవరం ప్రాజెక్టు సీజన్కి మార్పులు వస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకోకుండా మరి ఈవేళ పోలవరం ప్రాజెక్టుని ముంచేసినటువంటి పరిస్థితి ఏదైతే 5 సంవత్సరాల్లో చూసామో దానిని మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రేపు సోమవారం పోలవరాన్ని ఇచ్చేస్తూ ఉన్నారు. గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి జిల్లాలో అడపాదడప వర్షం పడుతున్న, ఎండలు మాత్రం దంచుకొట్టడం, తీవ్ర ఉక్కతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇప్పటికే నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాయి. దీనికి తోడు ద్రోణి ఏర్పడడంతో వచ్చే 5 రోజుల వరకు తేలికపాటి నుండి మోస్తరు లేదా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఇక వర్షాకాలం ప్రారంభమైనట్లే. భీమవరం గునుపూడిలో ఉన్న పవిత్ర పంచరామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివార్ల దేవస్థాన గత 95 రోజులుగాను భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను శనివారం స్థానిక గ్రామస్తులు భక్తుల సమక్షంలో హుండీలు తెరిచి లెక్కించగా 6,26,732 రూపాయల ఆదాయం వచ్చింది. ఈ లెక్కింపులో దేవాదాయ ధర్మాదాయ శాఖ భీమవరం తనిఖీదారు వద్దినేడి వెంకటేశ్వరరావు పర్యవేక్షించారని ఈవో డి రామకృష్ణంరాజు ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో తమ సంస్థలకు చెందిన ఆస్తుల్లో కొంత స్థలం నిరుపయోగంగా ఉండడంతో ఈ యాక్షన్ ద్వారా విక్రయానికి పెట్టామని బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ ఎల్ శ్రీను తెలిపారు. పాలకొల్లు బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ సంస్థకు చెందిన పాలకొల్లులో బిఎస్ఎన్ఎల్ కార్యాలయ సమీపంలో విజయ ఆర్థో ఆసుపత్రి వెనుక భాగంలో పడమర దక్షిణం రోడ్డు కలిగిన 1.03 సెంట్ల స్థలం ఖాళీగా ఉండడంతో గజం 22,000 విలువైన స్థలాన్ని
ఈ యాక్షన్ ద్వారా ఈ నెల 13న బిడ్ తెచ్చామని, జూలై 1వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు బిడ్ను ఆన్లైన్లో దాఖలు చేసుకోవచ్చునని అన్నారు. జూలై 2న తెరిచిన బిడ్స్ ఓపెన్ చేస్తామని తెలిపారు. వివరాలకు 9490644555, 9490122622, 9423565008 నంబర్లో సంప్రదించాలని కోరారు. ఆధునీకరించిన అత్తిలి రైల్వే స్టేషన్లో కరోనా అనంతరం ఎక్స్ప్రెస్ రైలు ఆపకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు అత్తిలిలో ఆగేలాగా చర్యలు తీసుకోవాలని నర్సాపురం పార్లమెంటు సభ్యుడు, కేంద్ర ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు అత్తిలికి చెందిన పలువురు వినతి పత్రాన్ని అందజేశారు. భీమవరంలో మంత్రి క్యాంప్ కార్యాలయంలో తెలుగుదేశం నాయకులు పుప్పాల అర్జునరావు, వైట్ల శ్రీనివాసరావు, మారిశెట్టి శ్రీను, చల్లా వెంకటరమణ, దిరిసాల మునేశ్వరరావు మంత్రిని కలిసి వినతి పత్రాన్ని అందించారు. అత్తిలి రైల్వే స్టేషన్ను కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఆధునీకరించినప్పటికీ ఎక్స్ప్రెస్ రైలు ఆపకపోవడం వల్ల ప్రయాణికులకు ఎటువంటి ప్రయోజనం కలగడం లేదని తెలిపారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు భీమవరం, తణుకు లేదా తాడేపల్లిగూడెం వెళ్లి రైళ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇక దూర ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికులు, వృద్ధులు రాత్రులందు అత్తిలి రావాలంటే నానా కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. తక్షణం అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపడంతో పాటు ప్యాసింజర్ లైన్లను రాజమహేంద్రం వరకు పొడిగించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి వర్మ అత్తిలి రైల్వే స్టేషన్ సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఉమ్మడి అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా చేపట్టే సామాజిక సేవా కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ దండు పద్మావతి కోరారు. ఉమ్మడి అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా చేపట్టే సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా బల్లిపాడు గ్రామాన్ని దత్తత తీసుకున్న డాక్టర్ దండు పద్మావతి సౌజన్యంతో స్త్రీ సంక్షేమ కార్యక్రమాన్ని పురస్కరించుకొని కుట్టు శిక్షణ తీసుకునే మహిళలకు ఆదివారం ఆశ్రమ ప్రాంగణంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుట్టు శిక్షణలో మొదటి బ్యాచ్లో 30 మంది మహిళలు కుట్టు శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఈ నెల 23న శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా 2వ విడత కుట్టు శిక్షణ శిబిరాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. పీఠం సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా ఆశ్రమ ప్రాంగణంలో పలు మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో పీఠం జిల్లా కమిటీ సభ్యులు ఏఎన్ వెంకటరత్నం, పీఠం సభ్యులు పాల్గొన్నారు. అత్తిలి మండలం కేఎస్ ఘట్లో తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆర్మీల రాధాకృష్ణ అధిక మెజార్టీతో ఎన్నికల విజయం సాధించడం పట్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. పెద్ద సంఖ్యలో జనం ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మెంతు రాజ్కుమార్, గుడాల కాంతారావు, గుడాల సత్యనారాయణ, కడలి శ్రీను, చిట్యాల పార్వతి, గుండేపల్లి మురళి, కేత శ్రీను, కడలి సుశీల తదితరులు పాల్గొన్నారు. తణుకు శాసనసభ్యునిగా ఎన్నికైన ఆర్మీల రాధాకృష్ణను పలువురు ప్రముఖులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిరాల సరళాదేవి దంపతులు కూడా ఎమ్మెల్యే రాధాకృష్ణను కలిసి అభినందనలు తెలిపారు. తణుకు నియోజకవర్గ ఉమ్మడి పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు ఆర్మీల రాధాకృష్ణను బీజేపీ నాయకులు పసుపులేటి వెంకటరామారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తణుకు నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలుపొందిన రాధాకృష్ణను సత్కరించారు. పసుపులేటితో పాటు తణుకు నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు బెజవాడ సూరి, బీజేపీ సీనియర్ నాయకులు మేకా చంద్రమౌళి, మంగళారతి నాగేశ్వరరావు, ప్రదీప్, మధు, సతీష్, వరుణ్, సాయి, నాగేంద్ర, ఉగ్గు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదివారం తణుకు ఉమ్మడి పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు ఆర్మీల రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సుభాష్కు రాధాకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. వీరి వెంట మాజీ రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల శాఖ చైర్మన్ దొమ్మెటి వెంకట సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన వాసంశెట్టి సుభాష్ తణుకులో శెట్టిబల్జ సంఘ నాయకుడు మాజీ ఏఎంసీ చైర్మన్ దొమ్మెటి సుధాకర్ను ఆయన గృహంలో కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ను సుధాకర్, శెట్టిబల్జ సంఘ నాయకులు సన్మానించారు. అనంతరం కేక్ కోసి శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత ముందు జాలతమైంది ఇబ్బంది పెడతాగా రండి
విషయంలో ఆయన కొంచెం ఇక్కడున్న వాళ్ళు కాబట్టి ఈ 4 విషయాలు కేక్ కట్ చేశాను. తణుకు రోటరీ క్లబ్ భవనంలో తణుకు మానవత ఆధ్వర్యంలో రాజమండ్రిలో ఎంసీఏ చదువుతున్న తణుకు విద్యార్థి చింతకాయల ప్రియాంకకు ఫీజు నిమిత్తం 17,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. కార్యక్రమానికి సంస్థ సభ్యులు అత్యం వెంకటేశ్వరరావు 2,000, జిత్తిక నాగరాజు 6,000, పుప్పాల రామకృష్ణ 5,000, మానవత తణుకు వారు 4,000, మొత్తం కలిపి 17,000 రూపాయలు అందించారు. కార్యక్రమంలో శాంతి ర్యాలీ చైర్మన్ గమ్ని రాంబాబు, కార్యదర్శి అలపాటి సోమేశ్వరరావు, కోశాధికారి అక్కిన కాసిం, జిత్తిక నాగరాజు, కడించెల్ల రాజరాజేశ్వరరావు, పాతూరి శివనారాయణ, కొల్లేపల్లి సత్యనారాయణ, పోతుల శ్రీను, బొల్లం రామకాశి పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.